సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నివేదిత లక్షాది, జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరావు ఎంజీ రోడ్డు నందు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొని పూలే విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం పలువురు జ్యోతిబా పూలే యొక్క గోప్యతను కొనియాడుతూ ప్రసంగించారు. ఇటు కార్యక్రమంలో డిఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైటింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు 5 హాస్టల్స్ లో నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా గెలిపొందినటువంటి విద్యార్థులకు కూడా ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా అతిథులను కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ సూర్యాపేట్ ఏ మొదటి బహుమతి యు అనుష. విద్య వల్ల ఏమవుతుంది? వివేకం వస్తుంది, వివేకం విచక్షణ కూడా కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నైతికత పెరుగుతుంది, దానివల్ల జ్ఞానం కలుగుతుంది. మనకు వీటన్నిటి వల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆయన మరాఠీలో కోటింగ్ అనేటటువంటిది ఆనాడే ఇవ్వటం జరిగింది అన్నట్టు. అందుకని చెప్పేసి ఆ మహానుభావుడు విద్య కావాలి, అన్నిటికి మించి విద్య అనేటటువంటిదే. అవిద్య అనేటటువంటిది అన్ని చెడు ఈవిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కారణం అవిద్య. అవిద్య అంటే చదువుకోకపోవటం. బట్ విద్య అనేది కనుక ఉన్నట్లయితే అది ఒక్కటే మీ యొక్క దశను మారుస్తుంది అని చెప్పేసి ఆయన చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దానికి గుర్తుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు, మీకు తెలుసు, బీసీ సంక్షేమ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బీసీ సంక్షేమ సంఘాలు అందరూ కూడా మీరు ఒక విషయం మర్చిపోయారండి చెప్పడం, పేరు ఇచ్చేసి ఆ మహానుభావుడికి గౌరవించడం అనేటటువంటిది జరిగింది. కొంతమంది మిత్రులు అంటున్నారు, సార్ మాకు సెలవు ఇవ్వాలి అని చెప్పేసి. సార్ సెలవిస్తే మనం నిన్న చూసాం కదా, ఈ రోజు కూడా యాక్చువల్గా సెలవే, సెకండ్ సాటర్డే. కానీ సెలవిస్తే ఏం జరుగుతుంది అని అంటే వచ్చేటటువంటి వాళ్ళు రారు. మనకి సెలవు అక్కర్లేదు సార్. మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులకు మనము మనస్ఫూర్తిగా మనం ఏదైతే ఉన్నదో వారికి మన కాంట్రిబ్యూషన్ చేయటటువంటి మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకొని ఆ మహానుభావుడికి, ఆయన పేరులోనే ఉంది జ్యోతిబా పూలే. జ్యోతి అంటేనే తమస్సు, చీకటి అనేటటువంటి దాన్ని తొలగించేటటువంటిది జ్యోతి. ఆయన విద్యాగ్రంథం ద్వారా సమాజంలో ఉన్నటువంటి చీకటిని తొలగించాలని కోరుకున్నటువంటి మహానుభావుడు. అంతేకాకుండా ఆయన పట్ల జరుగుతున్న అసమానాలు దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల బలహీన వర్గాల మహిళలకు అనేక రకాలుగా పాఠశాలలు స్థాపించి ఈ సమాజంలో మహిళలకు గుర్తింపు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకువచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం.